नाज़रीन, हमारा ये सियासी सफ़र जारी है और हम सफ़र करते करते आज हैं हल्के असम्बली जगतियाल में। नाज़रीन, हल्के असम्बली जगतियाल को इस लिहाज से अहमियत हासिल है कि 2014 में जो साबिक़ा ज़िला करीमनगर था उसमें मौजूद 13 असम्बली हल्के में से 12 असम्बली हल्कों में TRS ने कामयाबी हासिल की थी। लेकिन हल्के असम्बली जगतियाल का जहाँ तक सवाल है, यहाँ पर कांग्रेस के जो लीडर हैं टी जीवन रेड्डी, उन्होंने कामयाबी हासिल की थी। इस लिहाज से इस हल्का असम्बली को काफ़ी अहमियत हासिल है। TRS के भी उम्मीदवार का ऐलान हो चुका है। आइए नाज़रीन, चलते हैं, मुलाकात करेंगे यहाँ के वोटर से और जानने की कोशिश करेंगे कि यहाँ क्या सूरत हाल है। चलिए नाज़रीन। बस ली है, सफ़र जारी है। राइकल के लिए जाएगी बस। तेलंगाना में जो 31 असला का जो क़याम किया है, इसमें ज़िले जगतियाल भी एक है। ज़िले जगतियाल एक छोटा सा शहर है, उसके अतराफ जो है जो इस कॉन्स्टिट्यूंसी में जो इलाके हैं वो उनका माशियत का ज़्यादा ज़िम्मेदार ज़राअत है। बस के लिए सफ़र करेंगे, जाने की कोशिश करेंगे यहाँ पर किसानों के क्या हालात है और जो दूसरे तबक़ात हैं वो भी रियासत तेलंगाना के क़याम और जगतियाल को एक ज़िला बनाने के बाद क्या सोचते हैं, इस सूरत हाल पर क्या इनका रद्द-ए-अमल है और फिर इलेक्शंस आने वाले हैं, असम्बली इलेक्शन, उसके बारे में वो क्या सोचते हैं। तो आइए चलते हैं, बात करेंगे मुसाफिरीन से। सर, మీతో మాట్లాడుతున్నాం ఎలక్షన్ గురించి. మీ పేరేంటి? నా పేరు పవన్ కుమార్. పవన్ గారు ఎటు వెళ్తున్నారు? రాయకల్. రాయకల్ ఎక్కడ ఉంటారు? రాయకల్ సివిల్ హాస్పిటల్లో కేసీఆర్కి డ్యూ. ఎలక్షన్స్ రాబోతుంది, మీ అభిప్రాయం ఏంటి? ముందస్తు ఎలక్షన్ ఉంది. ఓకే, అంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు, అంటే వాళ్ళు కొన్ని తీసుకున్నటువంటి పథకాలు నెక్స్ట్ అదే గవర్నమెంట్ వస్తే వాళ్ళు చేద్దామనే ఆలోచనతో ముందస్తుగా భావించారని అనుకుంటున్నా. దాన్ని బట్టి ఎలక్షన్ బేస్ చేసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు 5 టైమ్స్ ఆయన గెలిచారు, ఇప్పుడు మళ్ళీ కాంటెస్ట్ చేయబోతున్నారు. ఆయన గురించి మీ అభిప్రాయం? అంటే ఓకే, నాయకులలో వచ్చేసి జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా సీనియర్ నాయకులు. ఇదివరకు గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా కూడా మా జగిత్యాల జిల్లా కానీ మా కరీంనగర్ డిస్ట్రిక్ట్లో జగిత్యాల ప్రాంతంలో ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది. దానివల్ల అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది అనేది ఒక అభిప్రాయం. దాంతోపాటు ఎవరు వస్తారు అనేది నేను పూర్తి స్థాయిలో చెప్పలేను. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను ఒక నాయకుడికి వేస్తా కావచ్చు, కానీ ప్రజాభిప్రాయం అనేది ఎట్లుందో అంటే ఒకసారి అవకాశం చూద్దాం, వేరే వాళ్ళకి చూద్దాం. జగిత్యాల సిటీ కూడా డెవలప్ కాలేదు. ఇవాళ సిరిసిల్ల కానీ ఇంకా వేరే ప్రాంతాలు, ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా డెవలప్ అయినాయి. ఇవాళ జగిత్యాలకు వచ్చేసి ఒక రోడ్లు డెవలప్ చేసుకునే పరిస్థితి. అటువంటి పొజిషన్లో గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా ఆ గవర్నమెంట్కి అనుగుణంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉంటే 100% డెవలప్ అవుతుందనే నా అభిప్రాయం. नाज़रीन, इनका मानना है कि जो है अगर जो एमएलए हो वो अगर जो रूलिंग पार्टी है उसका हो तो बेहतर रहेगा। उनका मानना है कि शायद यहाँ पर TRS जीतेगी, तो वो ये समझते हैं कि यहाँ अगर TRS दोबारा आ जाए तो वो तरक्की का जो सिलसिला होता है वो यहाँ पर कायम रहेगा। इनका मानना है कि जो एमएलए हैं जीवन रेड्डी साहब, उन्होंने कोई ख़ास काम नहीं किया, यहाँ पर मसाइल जो के तो हैं। आगे बढ़ते हैं, एक और नौजवान सर మీరేం చెప్తారు? పేరేంటి? ప్రసాద్. ఎక్కడ ఎటు వెళ్తున్నారు? రాయకల్. ఏం చేస్తారు? రౌతు కొడతాం. ఓకే, గోల్డ్ కొడతాం. ఓకే, ఏం చేస్తారు? రౌతు కొడతాం. బేస్మెంటా? ఓకే. అయితే రైకల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మతార ఊరు, అదే ఊరు కాబట్టి వెళ్తున్నాం. ఓకే, వెళ్తున్నారా? ఓకే. అయితే అక్కడ మీరు రోడ్లు, తాగే నీళ్ళు సరిగా ఉందా? ఎలక్ట్రిసిటీ బాగా వస్తుందా? సప్లై బాగుందా? తెలియదు అది. అక్కడ మాది మెల్లియాలు, అక్కడికి వెళ్తాం. आगे बढ़ते हैं, एक और खातून है, उनसे बात करेंगे. अम्मी ఎటు వెళ్తున్నారు? ఉప్మడిగే. ఎక్కడ మీ నివాసం? ఉప్మడిగేనే. ఏ నియోజకవర్గం కింద వస్తుంది? ఏ నియోజకవర్గం? మీ ఎమ్మెల్యే పేరేంటి తెలుసా?
తెలియదు. ఓట్లు వస్తున్నాయని తెలుసా? ఎలక్షన్ వస్తున్నాయని తెలుసు. తెలుసు. ఎవరెవరు వచ్చారు? ఏ నాయకులు వచ్చి కలిసారు మీకు ఇప్పటిదాకా? ఎవరో వస్తే ఇంటికాడ ఉన్నోళ్ళు పిల్లవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు తెచ్చుకుంటారు. మాకేం అవసరం పోవడానికి. जगतियाल कॉन्स्टिट्यूंसी को कवर कर रहे हैं, रायगल की तरफ जा रहे हैं। काफ़ी ख़वातीन हैं बस में, क्योंकि यहाँ पर जो हल्का असम्बली जगतियाल है उसमें ख़वातीन का तनासुब मर्दों से ज़्यादा है। आइए यहाँ पर एक खातून हमारे साथ मौजूद हैं, बात करेंगे। अम्मा आपका नाम बोलिए। मेरा नाम शहनाज है. कहाँ जा रहे हैं अम्मा आप? हम लोग खानापुर जा रहे हैं. अच्छा, कहाँ से कहाँ के हैं आप? हम लोग मेटपल्ली से है. पिटपल्ली से। क्या क्या हो रहा है वहाँ पे? इलेक्शन आ रहा है, बोल के लोग आ रहे हैं, बात कर रहे हैं। अभी थोड़े लोग ऐसे बोलते हैं, कोई आ रहा, कोई कांग्रेस ऐसा तेलंगाना TRS ऐसा कोई ना कुछ बोलते रह रहे. अब वो उसके हाथ की मर्जी अब लगने की है. अब उसके कोई पहचान के रहते, कोई इसके अभिमान के जो आदमी रहते ना, कोई मालूम करने वाले, कोई ऐसा कोई वैसा बोलते हैं. आपके MLA के बारे में क्या बोल रहे हैं वहाँ पे? अच्छा काम करे नहीं करे? थोड़े अब वो जगतेल की कोई जिक्र ऐसा कांग्रेस करे, कोई तेलंगाना ऐसा करा, वहाँ के ऐसे MLA को तो वहाँ कुछ करे नहीं बोल के नहीं करे, मगर अब उसका बोल नहीं सकते. इनसे देखा गया तो 100% तो है अच्छा काम करे सो है नो. अब वो आना नहीं आना वो अपने दिल पे है. और पब्लिक क्या बोलती क्या करती इधर आजकल पैसा खा के उड़ डालने वाले. केसीआर साहब के बारे में क्या बोल रहे हैं? हमारे जो चीफ मिनिस्टर हैं उनके बारे में क्या? उनके बारे में पूरा तो चर्चा होगा हम पूरा. हाँ, क्या बोल रहे हैं? अच्छे आदमी हैं, पूरे अच्छा काम कर रहे हैं. हाँ अच्छा काम करे, अच्छा करे, वजीफे बढ़ा रहे, अब ये बढ़िया वो बढ़िया बोले, घर बन के देते बोले, सैंक्शन लोन सैंक्शन करके घर बन के देते बोले, डबल बेड के रूम के बोले, मगर करे क्या? अब तो अभी तो यहाँ तो नहीं आया, इधर उधर आया बोल के मारो उधर सिलसिला सिद्दीपेट. आगे बढ़ते हैं और बात करने की कोशिश करेंगे. काफ़ी ख़वातीन हैं यहाँ पर, इन बात करने की कोशिश करेंगे इनसे कि इनका क्या ख्याल है. अम्मा मी तो మాట్లాడతాం. మీ పేరేంటి? మనీ మనీ గారు ఎటు వెళ్తున్నారు? స్కూల్కి కస్తూర్బా స్కూల్లో వంట చేస్తాం. కస్తూర్బా స్కూల్లో స్కూల్లో పని చేస్తారా? టీచింగ్ చేస్తారా? లేదు వంట చేస్తారు. పర్మనెంట్ జాబ్? లేదు కాంట్రాక్టే. ఓకే. ఎంత సమయం నుంచి వెళ్ళి చేస్తున్నారు? ఎంత డ్యూరేషన్? మేము ప్రొద్దున 5 గంటలకు వస్తే నైట్ 8 గంటలకు మేము వెళ్ళాలి పిల్లలకి అన్నం పెట్టి. ఎంత వస్తుంది? మాకు 7,500 మాత్రమే వస్తుంది. ఓకే. ఎంత కాలం నుంచి తెస్తున్నారు? మనం ఎన్ని ఇయర్స్? మేము 5 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. కానీ పర్మనెంట్ చేస్తాము అని అన్నారు, కానీ చేయడానికి ఎవరికి ముందుకు రావడం లేదు. ఇంతవరకు ఏం ప్రాసెస్ జరిగింది? ఏం ప్రొసీజర్ జరిగింది? దాని విషయంగా ఎన్నో జరిగినాయి. మీ పేరు వచ్చా రికార్డ్స్లో పర్మనెంట్ చేయాలి అని? వచ్చినాయి. అందరూ అన్నారు కానీ ప్రస్తుతం చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ కనిపించడం లేదు. దానివల్ల మాత్రం మా కస్తూర్బా టీం మొత్తం అందరూ బాగా సఫర్ అవుతుర్రు. టీచర్స్ కానీ నాన్ టీచింగ్ వాళ్ళు కానీ. नाज़रीन, इन खातून का मानना है कि 5 मरतबा जीवन रेड्डी साहब को वोट दिया गया. वो चाहती हैं कि तब्दीली हो और ये चाहती हैं कि जो TRS के जो उम्मीदवार हैं संजीव कुमार, उन्होंने वो उनकी शख्सियत जो है काफ़ी काफ़ी मशहूर है यहाँ पर. वो ब्राइट भी हैं, वो शायद आएंगे तो तब्दीली होगी. वो चाहते हैं कि इस बार TRS जीते. हाँ जी, आगे बढ़ते हैं. एक और साहब हैं. सर మీతో మాట్లాడతాను. చెప్పండి. ఎక్కడ ఉంటారు? మాది గుగ్గిల్ సిద్దిపేట. ఓకే. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? హరీష్ రావు గారు సిద్దిపేటని చాలా డెవలప్ చేశారని చేస్తారు. ఏమేమి చేశారు అక్కడ డెవలప్మెంట్? అంటే ఓన్లీ రోడ్లు, మార్కెట్ కమిటీ, వ్యవసాయ. అయితే సిద్దిపేటలో హరీష్ రావు గెలుపు ఖాయమంటారు ఇప్పుడు? कंपलसरी 100%. ये सिद्दीपेट कॉन्स्टिट्यूंसी से हैं जहाँ पर हरीश राव जो है TRS के उम्मीदवार हैं. इरिगेशन मिनिस्टर हैं, काफ़ी मकबूल उम्मीदवार हैं. उनका कहना है कि वहाँ से उनकी जीत जो है बिल्कुल जो है वो यकीनी है. आइए नाज़रीन आगे बढ़ते हैं. एक और बुज़ुर्ग शख्सियत यहाँ पर आए हैं और टिकट लेने की तैयारी में हैं. उनसे भी बात करने की कोशिश करते हैं. సార్ మీ పేరేంటి? గంగారాం. గంగారాం గారు ఎటు వెళ్తున్నారు? బస్ ఎక్కారు, ఎటు వెళ్తున్నారు? ప్రయాణం ఎటు చేస్తున్నారు? చేతి గుర్తుకి ఓడేస్తారా? కారు గుర్తు. ఓకే.
ఏ ఊర్లో ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? శ్రీదేవ్ అలీపురం. దేవరా. ఓకే. జీవన్ రెడ్డి గారు సరిగా పని చేయాలి. ఎందుకు వేస్తున్నారు కారుకు ఎందుకు వేస్తారు? ఆడ గెలిచిన ఏర్పాటు రాలే మీకు. జీవన్ రెడ్డి గారు 5 సార్లు గెలిచారు. వస్తారా కలిసారా మీతో? కలవరు. ఊర్లో ఎలా ఉంది స్థితి? రోడ్లు బాగున్నాయా? అమ్ముకున్నారా? ఏంటి ఏమనుకున్నారు? గొర్రెనే అమ్ముకున్నారా? ఎందుకు? మీ కొడుకులు ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళే అలాగే. अच्छा మీకు पेंशन వస్తుందా? पेंशन వస్తుందా? एक कौर साहब है, बात करने की कोशिश करते हैं. सर మీ పేరు చెప్పండి. మాది ఇమ్రాల నర్సయ్య. నేను నర్సయ్య గారు ఎక్కడ ఉంటారు? మాది ఇమ్రాల. ఎటు వెళ్తున్నారు? ఇక్కడ రాయకాలకి వచ్చి. ఎమ్మెల్యే పేరు తెలుసా? ఏం పేరు? మనకు రాజేశ్వరం రమేష్ బాబు. రమేష్ బాబు. ఎటువంటి మనిషి? వస్తే మీరు వెళ్తే కలిసాడా? కానీ మనం మంచి పనులు చేసిన వాటి మనం కేసీఆర్కి వేస్తాం. ఏమంటున్నారు? ఏమేం పని చేశారు? పింఛన్లు కానీ ఆడపిల్లలు 1,16,000 రైతులకు బీమా పథకం ఇచ్చిండు. అన్ని పనులు మంచిగా చేస్తుండ్రు. ఆయనకే ఇస్తాం. మీరేం పని చేస్తారు? నేను బండ కొడతాం, రౌతు కొడతాం. బండ్లు కొట్టారా? బండ కట్టర్ కానీ సార్ మీతో మాట్లాడతాం. చెప్పండి మీ పేరేంటి? ఆంజనేయ స్వామి. ఎక్కడ ఉంటారు? జగిత్యాల. ఎలా ఉంది స్థితి టౌన్లో? బాగానే ఉంది సార్. బాగుంది. కొత్త డిస్ట్రిక్ట్ ఏర్పాటైంది. ఇప్పుడు కరీంనగర్ పోయే అవసరం లేదు. ఓకే, ఎలా ఉంది? ప్రాబ్లం లేదు. అన్ని మీ సేవలు అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ప్రాబ్లం లేదు. ఏం కరీంనగర్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏం కూడా లేదు. టోటల్ జగిత్యాలనే అయిపోతున్నాయి కదా అన్నీ. అయితే డిస్ట్రిక్ట్లో అవసరం ఉన్న వసతులు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఏర్పాటు చేశారా? గవర్నమెంట్ ఏర్పాటు చేసింది? అన్నీ అయిపోయాయి కదా. కలెక్టర్ ఉన్నాడు, डीजीपी ऑफिस ఉంది. इन नौजवान का मानना है कि जो है टीआरएस की हुकूमत आएगी, यहाँ जगत्याल में तब्दीली होगी, टीआरएस का उम्मीदवार कामयाब होगा. नाज़रीन, हम जा रहे हैं रायकल को, जाएंगे वहाँ पर. वो एक छोटा सा शहर है, तो वहाँ जाएंगे और लोगों से बात करेंगे, जाने की कोशिश करेंगे हमारे इस सियासी सफ़र में क्या है सूरत हाल हल्के असम्बली जगत्याल की. चलिए हमारा सफ़र जारी रहे. रायकल में है जो जगत्याल हल्के असम्बली का हिस्सा है. बस के ज़रिए सफ़र किया है. थोड़ी देर रुकते हैं और बात करने की कोशिश करेंगे कि यहाँ इस बस स्टॉप पर क्या सूरत हाल है, लोग क्या जानते हैं. आइए, ये साहब हैं यहाँ पर, एक उनसे बात करते हैं. साहब आपका नाम क्या है? राधा राव. बोलो. क्या करते हैं आप? फली का धंधा करते हैं. ओके. फली का धंधा करते हैं. शनिवार के दिन का बाजार का चलता बोलता हमें. इतना तकलीफ होता है शनिवार के दिन में, तो भैंसा मच्छी बैला वो मोटरसाइकिल कारा सब चलते हैं. बाजार को सही जगह नहीं हो रहा. जगह नहीं है. मेरा मतलब है कि भीमना गुड़ी है ना, खुला जगह है. मालूम है, पुराना आदमी हो, किसको पूछो. पुराना कैसा बोले तो ऐसे गाड़ी चार चलते हैं. रोड बड़ा है, तो शनिवार 8 दिन को शनिवार बाजार आता है. मोटरसाइकिल से हमारे को बहुत तकलीफ है. कोई भी डराता है. एमएलए से बात करें आप? करते मगर वो एमएलए कोई बात करने वाला नहीं. क्या करते, ये दुकान लाइन मालूम है ना, ये दुकान लाइन वाले क्या करते मालूम, हम गाड़ियाँ इधर उधर लगाते, हम सेंटर में पेमेंट लगाते. देखो हमारी जगह, देखो ये जगह है मेरा, इधर लेता, इधर से इधर लेता, इधर से इधर डराते हैं लोग. जिंदगी बहुत मुश्किल से गुजर रही है. हमको मालूम बाजार का लाइन बहुत बड़ा है. 8 दिन का बाजार मेरे को भीमाना गुड़ी तरफ देना बोल के मेरा मतलब है. नाज़रीन, ये इनकी काफ़ी तकलीफ में है. ये मानते हैं कि इंडिया से छोटे जो व्यापारी हैं उनकी सहूलत के लिए कुछ हो, इन्हें जगह मिले.
ये जो है कुछ व्यापार कर सकें और अपना ज़िंदगी का गुजारा हो। नाज़रीन आइए बात करते हैं। भाई आपका नाम क्या है? मोइनुद्दीन। मोइन भाई क्या करते हैं आप? ऑटो चला रहे। क्या हालात हैं यहाँ पे, कैसे है रायकल में? सब ठीक ठाक है? सब ठीक ठाक है। मज़े में? हाँ। रोड्स वगैरह पानी वगैरह सब अच्छा आता है? हाँ। बहुत मुश्किलात है ऑटो वाले के लिए। ऑटो वाले क्या है, कुछ भी नहीं। इंश्योरेंस बढ़ गया, सब बढ़ गया। फाइनेंस में फाइनेंस के इंस्टॉलमेंट माना तो उसमें फाइनेंस का रेट भी हमारा बढ़ के है ऑटो वाले के लिए। ऑटो वाले के लिए कुछ भी नहीं है, कुछ भी पूरा मुश्किल ही है पूरा ऑटो वाले के लिए। तो डीजल का रेट बढ़ गया, इंश्योरेंस का रेट बढ़ गया, फाइनेंस में बढ़ गया। हमारे को फाइनेंस लिए तो उन ज़्यादा इंटरेस्ट है इंस्टॉलमेंट। फाइनेंस कैलकुलेटर है, माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन मुसलमान लोगों को, अखिलियतों को लोन दे रहा है। वो नहीं है, माइनॉरिटी का लोन हमारे नहीं आ रहा। वो जो फिर रहा हो पार्टियां में वो लोग कुछ मिल रहे हैं, हमारे तो कुछ भी नहीं मिल रहा। एमएलए के पास गए थे ये लोन के लिए? वो तो हम लोग तो गए थे, ऐसी गए, हमारे तो मिलिया भी नहीं, मालूम भी नहीं, बोले भी नहीं। अब कैसा भी इलेक्शन आया बोल को हमारे पास वो ये बोलते हैं कुछ, तो भी कुछ भी नहीं मिला। करे कुछ भी नहीं, कुछ भी नहीं करे, सब कुछ भी नहीं। ऑटो वाले के लिए तो कुछ भी नहीं है। मोटर लाइन में उन्होंने बहुत काफ़ी बड़े लीडर है, बोलते हैं मुसलमानों के लिए बहुत अच्छा करते, मिलते हैं मुसलमानों से, दावतों में आते, काम क्या करें? सब में दावतों में आते होंगे। हमारा मोटर लाइन में, ऑटो वाले के लिए, मोटर फील्ड के लिए में कौन भी क्या भी नहीं करे। केसीआर तो एक टैक्स माफ करे खाली होता है, बाकी क्या हमारे को इंश्योरेंस तो इतना बढ़ गया। हमारा इंश्योरेंस बन भी नहीं सकते हमारे को। ऑटो में बैठे तो 10-12 आदमी बैठते, डीजल 82 रुपीज़ डीजल होगा, वो पैसेंजर छोड़ के आए तो हमारे कुछ भी नहीं बचते। एक और साहब है, बताइए आपका नाम क्या है? अस्सलाम वालेकुम, मेरा नाम मुनीर अहमद है। जो अभी टीआरएस के लिए संजय कुमार साहब ने 4.5 साल हुकूमत किए, कुछ भी काम नहीं किए। संजय कुमार साहब आपने जीवन अपने केसीआर साहब बहुत वागदान किए ऑटो वाले को, ये दे तुम वो दे तुम बोल के। कम से कम इंश्योरेंस भी कम नहीं कर सके उन्होंने। इंश्योरेंस भी अभी 7,200 इंश्योरेंस हो गया हमको। अभी अच्छा हमको ये है कि अभी हम जगत्याल के असेंबली से जीवन रेड्डी साहब अभी ऑटो वालों के ताल्लुक से तो बोल दिए। अभी जो दूसरी चीज़ें हैं आपको, जैसा दूसरी चीज़ों में कुछ माइनॉरिटी स्कूल के लिए क्या भी बच्चे आप लोग एडमिशन लिए उसमें? माइनॉरिटी है माइनॉरिटी स्कूल? माइनॉरिटी स्कूल नहीं है, कुछ भी नहीं है यहाँ पे। अभी यहाँ जो डबल बेडरूम के 2-3 मिले रूम, वो भी बराबर हमको अभी तक हमारे तक आए नहीं। अभी क्या समझ रहे हैं नई हुकूमत आना तो माइनॉरिटीज़ के लिए कैसा काम करना? माइनॉरिटीज़ के लिए तो कुछ भी काम नहीं करे, कुछ भी काम नहीं कर सके अभी हम लोग इंशाल्लाह जीवन रेड्डी साहब को वोट देंगे, जीवन रेड्डी साहब को जिताएंगे अभी हम। ओके, जीवन साहब बहुत अच्छा काम करे आपके से, कभी भी अवेलेबल में रहते हमको ना। अगर से उन लोग हारे तो भी हमको कम नहीं है, क्योंकि उनसे जो काम होना है वो काम हो जाता है उनको। मुसलमानों के लिए बहुत कुछ किए जीवन रेड्डी साहब यहाँ पे। शादी खाने के लिए पैसा मंजूर कराए और कब्रस्तान के लिए भी कराए, और ईदगाह के लिए हमारा जो मुसलमान का जो ईद की नमाज़ पढ़ते हैं ना हम लोग ईदगाह, उसमें भी हमको बहुत पैसा सैंक्शन कराए उन्होंने। इंशाल्लाह वोट शुक्रिया भाई। మా పేరు భువనేశ్వర్. ఏం చేస్తారు సార్? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తారా? ఓకే. ఏమనుకుంటున్నారు గత 4 సంవత్సరాల్లో? గత 4 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మనకు ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుందో, మనకి ఇప్పటి ఉందైనా కానీ మేలు చేసిన వాళ్ళకే ఏదో ఒకటి. బీసీ సంక్షేమంలో డబ్బులు చాలా ఉన్నాయి, చాలా పనులు చేస్తున్నామని చెప్పడే కానీ ఇవ్వడం లేదు, చేయడం లేదు. అదంటారు ఇదంటారు, నీకెందుకు బాధ, నాకు బాధ, నీకు ఇది అది ఏది ఇచ్చినా ఏం లాభం లేదు. అందు గురించే మన ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కూడా మనకు సహాయం చేసిన వాళ్ళకే మనం నిజానంగా నిలబడి ఓటు కేసి ఇంకా మనతో ఏం చెప్తారు? వేరే వాళ్ళతో కూడా మేయించే హక్కు మనకు. స్టేట్లో చేంజ్ రావాలి, స్టేట్ ప్రభుత్వంలో చేంజ్ రావాలి. చేంజ్ అనే విషయం అని కాదు, కాకపోతే మనకు అనుకూలంగా ఇప్పుడు జీవన్ రెడ్డి మనకు కొంచెం సాయం చేసిండు, మనం అట్లా అనుకుంటున్నాం. ఇంకో వేరే వాళ్ళు సాయం చేసే అట్లా ఏదో సాయం అన్నది ఉంటే అన్నది చేయగలుగుతాము. ఏ సాయం లేక నాకే నువ్వే అనంటే మనకేం లాభం చెప్పేది? ये चाहते हैं कि ना सिर्फ हुकूमत में तब्दीली आई, बल्कि जो भी सियासी पार्टी जो है वो जीते, उस पार्टी में खुद तब्दीली आनी चाहिए। जो पुराना तरीक़ाकार है वो नहीं चलेगा। सर अब आपका नाम क्या है? मोहम्मद फ़खरुद्दीन मेरा। क्या करते हैं फ़खरुद्दीन? मैं ड्राइविंग कर लेता हूँ। केसीआर साहब सही है, उन्होंने लेडीज़ के लिए पेंशन और बूढ़ों के लिए पेंशन सब अच्छा कर रहे हैं। मस्जिद के लिए भी दे रहे हैं, शादी मुबारक का भी 1 लाख रुपया आ रहा है, सबके लिए अच्छा कर रहे हैं। और केसीआर साहब भी आना बोल के हम लोग कोशिश कर रहे हैं। संजय कुमार साहब को संजय कुमार साहब भी अच्छे हैं, वो भी हमारे को अवेलेबल में रहते कभी भी, उनके लिए भी हम इंशाल्लाह वोट देंगे इंशाल्लाह। ठीक है नाज़रीन, हम बात कर रहे थे रायकल का जो बाज़ार है, बस स्टॉप है, जो मरकज़ी बस स्टॉप है, वहाँ पर थे, बात कर रहे थे यहाँ पर लोगों से। लोग ख़ासतौर पर जीवन रेड्डी साहब की तारीफ़ भी कर रहे थे, और चंद लोगों का ये भी ख्याल है कि तब्दीली आए यहाँ पर, क्योंकि वो 5 साल से यहाँ पर जो MLA हैं, TRS का जो के कैंडिडेट हैं, उन
उनके ताल्लुक से भी जो है काफ़ी मुस्बित राय पाई जाती है। नाज़रीन आइए हमारा सफ़र जारी रखेंगे। राइकल बस स्टॉप पर चंद अखिलेती नौजवान हैं, काफ़ी गुस्से में हैं। माइनॉरिटी लोन्स जो माइनॉरिटी कॉर्पोरेशन होता है उसको लोन्स के लिए अप्लाई किया है। आइए जानने की कोशिश करते हैं उनका किस तरह का तजुर्बा रहा। बताइए आपका नाम क्या है? मेरा नाम मोहम्मद जमील है राइकल, मैं ऑटो ड्राइवर हूँ। अभी तक माइनॉरिटीज लोन आए थे, गिरे थे, हम लोग कई बार अप्लाई कर चुके हैं, लेकिन आज तक तो नहीं आया। जो हाई वाला है उसी को आया। हाई वाला मतलब? हाई वाला मतलब जो पॉलिटिकल्स में किसका चलता है हुकूमत, उसको ही आया है लोन। यानी ऑलरेडी उसके पास अच्छा बिजनेस है, वही जाके लगा उसको आया। आज तक तो मेरे घर भी नहीं है, अभी तक वही ऑटो भी जीरो में, अभी तक कोई सा लोन भी मेरे को आया नहीं। बहुत बार मैं ऑटो किराए का है आपका? नहीं, मैं फाइनेंस में लिया है ऑटो। फाइनेंस हर महीना में 9,000 किस्ती बनना है, इधर घर वालों को पालना है, मेरे 3 बच्चे हैं हम लोग। और इंश्योरेंस 22,000 है साल में, इंश्योरेंस कैसा बनना। अब इधर फिटनेस पेपर क्लियर, इधर जीना बहुत मुश्किल है। डेली कमाता 300 रुपया। आपका क्या तजुर्बा रहा? मुस्लिम माइनॉरिटी को 12% रिजर्वेशन नहीं हुआ, डबल बेडरूम नहीं दिए, और ये जो लोन में डॉक्टर्स है तो डॉक्टर से पॉलिटिकल लीडरशिप ले लिए। ऐसी बात है। इसके लिए कितने यहाँ राइकल वालों को कितने ट्रैक्टर्स हैं? राइकल वालों के तकरीबन 10 है शायद। हाँ, पूरा माइनॉरिटी उसमें TRS वाले ही डॉक्टर्स ले लिए। उसके बाद जो सब 12% मुस्लिम को माइनॉरिटी रिजर्वेशन नहीं हुआ, ऐसा डबल बेडरूम नहीं हुआ। तो आप क्या समझ रहे हैं? अब हम कांग्रेस को लाना चाह रहे हैं, MLA जीवन रेड्डी को जिताना चाह रहे हैं, प्रधानमंत्री राहुल गांधी को जिताना चाह रहे हैं, पक्का कांग्रेस लाना चाह रहे हैं। तो कांग्रेस अगर जीता तो कौन CM बनेगा? क्या क्या समझ रहे हैं? CM अब कोई भी बने तो CM में अच्छा बस जीवन रेड्डी साहब आना है स्टेट में, कांग्रेस में लाना। ये नहीं समझ रहे हैं कि अगर कांग्रेस जीत गई, क्योंकि जीवन रेड्डी साहब 5 बार जीते, काफ़ी सीनियर है, उन्होंने भी CM बने तो कैसा रहता? अच्छा रहता, उन्होंने CM बने तो अच्छा रहता, हमारी परेशानियाँ दूर रहते, उन्हें अच्छा रहते माइनॉरिटी के लिए। आपका क्या मानना है? जी, इधर तो डिफरेंस कांग्रेस जीत गई, जीवन रेड्डी साहब CM बन गए, या कोई अच्छी मिनिस्ट्री आई उनको, तो बहुत अच्छी खुशी की बात है, बहुत खुशी की बात है। सारा अगर CM नहीं बने तो भी बहुत, मिनिस्टर तो जरूर बनेंगे इंशाल्लाह जरूर मिनिस्टर। आपका क्या मानना है? अब मेरा मतलब क्या है, बोल तो जीवन रेड्डी साहब जी है तो CM बनना ज़रूरी है। हाँ, आम आदमी का अच्छा काम करेंगे, बहुत मेहनत करते हैं। हाँ, और जो पीछे बैकवर्ड है सो उन लोगों को भी ताकि अच्छे देंगे। हाँ, अच्छे लीडर है। ठीक है, शुक्रिया। जीवन रेड्डी साहब के जो है फैंस लगते हैं, इनका कहना यह है कि जीवन रेड्डी साहब यहाँ पे बहुत अच्छा काम किए। अगर कांग्रेस जीत जाती है और जीवन रेड्डी साहब भी जीत जाते हैं तो जीवन रेड्डी साहब अगर CM बन जाएंगे तो इनके लिए अच्छा होगा, इनका भला होगा। नाज़रीन आगे बढ़ते हैं और हमारा सफ़र जारी रखें। जगतियाल कॉन्स्टिट्यूंसी में है, एक देहात है अयोध्या, यहाँ पर एक धान के खरीदी की फैसिलिटी कायम की गई है। काफ़ी किसान हैं, आइए बात करने की कोशिश करते हैं क्या सूरत हाल है। सर మీతో మాట్లాడడానికి వచ్చాం మేము, చెప్పండి మీ పేరేంటి? గంగారాం గారు, ఎక్కడ ఉంటారు? అలీపూర్. అలీపూర్, ఓకే. ఇక్కడ ధాన్యం తీసుకొచ్చారా? ఎలా ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? మొన్న తీసుకొచ్చాము, ఇవాళ కాంటశాల. అయితే ఈ సంవత్సరం ఎంత వరి ఎంత పెట్టారు? ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు, 4 ఎకరాలు, 2 ఎకరాలు సన్నపర్లు, 2 ఎకరాలు దొడ్డలు. ఎలా ఉండే పంట? ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో రైతుల పరిస్థితి ఏంటి? బాగున్నారా? బాగానే ఉన్నారు ఇప్పటికైతే. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాలు అన్నీ మీకు వస్తున్నాయా? ఫస్ట్ వచ్చినాయి, ఇప్పుడు సెకండ్ సార్ రాలేదు. సెకండ్ అంటే ఇది రైతు బంధు స్కీమ్, అవి రాలేదు. ఎకరాన 4,000 ఇస్తారు చూడు, అవి రాలేదు. ఫస్ట్లో వచ్చినాయి. ये किसान हैं और यहाँ पर ये धान जो है फ़रोख्त करने के लिए लाए हैं। सूरत हाल बेहतर है, जो किसानों की स्कीमात हैं उसका भी फ़ायदा हुआ है। आइए नाज़रीन और लोगों से बात करने की कोशिश करते हैं और जानने की कोशिश करते हैं ये क्या सूरत हाल है यहाँ पे। एक और नौजवान किसान है हमारे साथ, आइए बात करते हैं। सर మీ పేరు చెప్పండి? నాగేశ్వర్ రెడ్డి. రెడ్డి గారు, ఎంత ధాన్యం తీసుకొచ్చారు ఇక్కడ? నేను 5 డబుల్ లోడ్లు తీసుకొచ్చిన. అయితే ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఎలా ఉండే? నీళ్లు బాగున్నాయా? కరెంటు పరిస్థితులు? ఇప్పటి వరకు వర్షాకాలం అయితే పర్వాలేదు, ముందు ఏంటిది అనేది పరిస్థితి తెలియట్లేదు. కెనాల్ ఉన్నాయా మీ వైపు? మాకు కెనాల్ సోర్స్ ఉంది, ప్రాజెక్టులో నీళ్లు లేకుండా వేసిర్రు, వేరే ఇతర ప్రాంతాలకు తరలించారు. కారణం ఏంటి? ఎవరు చేశారు? ప్రభుత్వం.
మీరు అయితే కలిసారా ఆఫీసర్స్ని అఫీషియల్స్ని కలిసారా? ఎవరిని కలవలే. మీ బాధ ఎవరికి చెప్పలే? ఎవరికి చెప్పమంటారు? ఎవరు లేరా అక్కడ? ఇప్పుడు ఎవరికి అడగడానికి కూడా ఎవరు రాలే? ఎవరు రాలేరు. ఆల్రెడీ ఉన్న నీళ్ళు తీసుకెళ్ళారు. ధర్నా చేసినా ఏం చేసినా జైత్యాల్లో వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళారు. ఇప్పుడున్న వాటర్లో మాకైతే పంట వేసుకోవడమా బంద్ చేయడమా సందిగ్ధంలో ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పినా పర్లేదు, కానీ ఒక 2-3 తల్లు ఇచ్చి పంట ఎండ పెడితే అప్పుడు మాకు నష్టం ఎక్కువ ఉంటుంది. ओके थैंक यू। नौजवान किसान है, मानना है कि इनके इलाके के लिए जो मुख्तस पानी था वो किसी और तरफ डाइवर्ट कर दिया गया है। गुस्से में है स्टेट गवर्नमेंट जो है, उन्होंने जो है पानी दूसरी तरफ डाइवर्ट कर दिया। नाज़रीन जानने की कोशिश करेंगे, आगे बढ़ते हैं। हमारा ये सियासी सफ़र जो जगत्याल हल्के असम्बली के लिए है वो जारी रहेगा। चलिए आइए नाज़रीन। जगत्याल का मतलब है जीवन रेड्डी और जीवन रेड्डी के माने हैं जगत्याल। कुछ इस किस्म की कहावत हमने सुनी शहर जगत्याल में। देखना है अगले असम्बली इलेक्शन में जीवन रेड्डी किस तरह टीआरएस के उम्मीदवार संजय कुमार से मुकाबला कर पाते हैं। कैमरामैन मुत्तम के साथ मैं अनीसुर रहमान आपसे इजाज़त चाहता हूँ। मिलते हैं हमारे अगले प्रोग्राम में एक और हल्के असम्बली में। जारी रहेगा हमारा सियासी सफ़र। खुदा हाफिज़।